ప్రభు యేసుక్రీస్తు బిడ్డ మీ అందరికి శుభములు. మరొక స్వస్థత కార్యం గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చానమాట. బైబిల్ మన యొక్క కాన్సెప్ట్ మీకు తెలుసు, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ వినటం అనేది యేసుక్రీస్తుని గురించిన మాట వలన వింటేనే విశ్వాసం కలుగుతుంది అనమాట. మన దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు అని మనకందరికీ తెలుసు కదా. ఏమైనా చేయగలిగిన దేవుడు ఏం చేస్తాడో తెలియాలి అంటే ఇంతకు ముందు ఏం చేశాడో కూడా మనకి తెలియాలనేది మన కాన్సెప్ట్ కదా. అలాగే మార్కు సువార్తలో జరిగిన 2 స్వస్థత కార్యాల గురించి నేను మీకు చెప్పానండి. మొదటి అధ్యాయంలోని ఈ 2 ఉన్నాయి. అలాగే ఇప్పుడు 3వ స్వస్థత కార్యం గురించి చెప్పబోతున్నాను. అది కూడా మార్కు సువార్త మొదటి అధ్యాయంలోనే ఉంటుందన్నమాట. పేతురు అత్తని యేసుప్రభు వారు స్వస్థపరిచిన తర్వాత ఆ గృహంలో ఆయన సాయంత్రం వరకు ఉన్నారనమాట. వింత ఏంటి అంటే యేసుప్రభు వారు అంతకు ముందు చాలా స్వస్థత కార్యాలు చేసి ఉండవచ్చు. అంటే ఆ తర్వాత స్వస్థత కార్యాలు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే గుడ్డివాని కన్నులు తెరుస్తారు, కుష్ఠిరోగిని బాగుపరుస్తారు. ఇలా చాలా స్వస్థత కార్యాలు చేసినప్పుడు మీరు ఎవ్వరికి చెప్పొద్దు, రహస్యంగా దేవునికి కృతజ్ఞత అర్పణ ఇవ్వండి, లేదంటే ఈ విషయాన్ని మీరు ఎవ్వరికి చెప్పొద్దు అని చాలా విషయాలు కూడా స్వస్థత పొందిన వ్యక్తులకి దేవుడు చెప్పినట్లుగా చూస్తాం. కానీ పేతురు అత్త దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఆయన స్వస్థత చేసిన తర్వాత ఏం జరిగింది అంటే పాకేస్తుంది అనమాట. విషయం అనేది ప్రతి ఇంటికి పాకేసి నైట్ అయిపోయేసరికి ఆ ఇంటి ముందర ఆ ఊరంతా ఉండిపోయారంట. అనేక రోగములు కలిగిన వ్యక్తులు, అనేక దెయ్యములు పట్టిన వ్యక్తుల్ని తమ కుటుంబస్తులు ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారంట. అద్భుతం ఏంటి అంటే అక్కడికి వచ్చిన ప్రతి రోగగ్రస్తుని యేసయ్య స్వస్థపరిచారంట. ప్రతి దెయ్యం పట్టిన వారిని దేవుడు గద్దించగా ఆ దెయ్యాలు అతల్ని ఆ మనుషుల్ని విడిచిపెట్టి పారిపోయినాయంట. ఆ రోగాలు ఏంటి అనేది పేరు పెట్టి అక్కడ రాయలేదు, కానీ దేవుడు చేసిన స్వస్థత కార్యాల గురించి రాస్తే ఈ భూమి అంతా సరిపోదంట. ఇంకా చెప్పాలంటే అనేక రోగాల గురించి, చాంద్ర రోగస్తుల గురించి, పక్షవాయువు గల వారి గురించి, కళ్ళు మూసుకుని పోయిన వారికి, అంటే కళ్ళు లేని వారికి, చెవిటి వారికి, మోగవారికి, దెయ్యములు పట్టిన వారికి చాలా స్వస్థ కార్యాలు దేవుడు చేసిన వారికి, కుంటి వారిని నడిపించారు. పుట్టుకతోనే కుంటివాడిగా పుట్టిన వారిని కూడా దేవుడు స్వస్థపరిచి నడిపించారు. మరి అక్కడికి వచ్చిన వారు ఎలాంటి రోగంతో వచ్చిన వారో తెలియదు, కానీ ప్రతి రోగాన్ని దేవుడు స్వస్థపరిచేశాడంట. కాబట్టి మన దేవుడు ఏ రోగానైనా స్వస్థపరచగలిగిన సమర్థుడు అని గతంలో రుజువు చేయబడింది. ప్రస్తుతం నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఇప్పుడు నీ జీవితంలో నీ ఒంట్లో ఉన్న రోగాన్ని కూడా దేవుడు తప్పకుండా స్వస్థపరచగలుగుతాడు. ఆమేన్.